ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. నేను రీసెంట్ గా ఎకోవాస్ డీబోట్ N30 వైట్ పర్చేజ్ చేశానండి. సో ఇది లేటెస్ట్ మోడల్ అన్నమాట. కాబట్టి మనకు యూట్యూబ్ లో కూడా ఈ ప్రోడక్ట్ పైన ఎక్కువగా వీడియోస్ అయితే కనిపించవు. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటుంటే ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూడకుండా మాత్రం పర్చేజ్ చేయొద్దు. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ఈ ఎకోవాస్ డీబోట్ N30 వైట్ ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు లైవ్ డెమో చూపిస్తాను. అంటే మా ఇంట్లో హాల్ ఏరియాని ఏ విధంగా క్లీన్ చేస్తుందో ఇప్పుడు మీకు లైవ్ లో ఆ డెమో చూపిస్తాను. క్లీన్ చేయక ముందు ఏ విధంగా హాల్ ఏరియా కనిపించింది, క్లీన్ చేసిన తర్వాత హాల్ ఏరియా ఏ విధంగా నీట్ గా కనిపిస్తుందో మీరు డిఫరెన్స్ అనేది గమనించవచ్చు. ఇంతకు ముందు మోడల్స్ కి ఈ లేటెస్ట్ మోడల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే సక్షన్ పవర్ అండి. ఇంతకు ముందు హైయెస్ట్ వచ్చేసి మనకు 8000 అయితే ఉండేది, ఇప్పుడు ఇది 10,000 కి ఇంక్రీజ్ చేశారనమాట. నేను ఈ ప్రోడక్ట్ ని లాస్ట్ 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ 1 మంత్ లో నాకు అనిపించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో నేను ఈ వీడియో ఎండింగ్ లో మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది మా హాల్ అండి. హాల్ ఏరియా స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో స్టార్టింగ్ లో మీరు గమనిస్తే కనుక ఫుల్ హెయిర్ అయితే కనిపిస్తుంది కదా, మీకు ఫుల్ హెయిర్ అయితే ఉంది. ఇక్కడ చూడండి కంప్లీట్ గా మీకు డస్ట్ అయితే కనిపిస్తుంది కదా. సో మాక్సిమం హెయిర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం డస్ట్ అయితే ఉంది. సో ఈ పర్టికులర్ ఏరియాలో డస్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ రైస్ అయితే మనకు కింద పడిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఏరియాలో నెక్స్ట్ హాల్ మిడిల్ లో అనమాట ఇక్కడ డస్ట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము యాప్ ఓపెన్ చేసుకొని హాల్ ఏరియా ఏ విధంగా క్లీన్ చేయాలో, ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో చూద్దామండి. సో నేను ఎకోవాస్ సంబంధించిన యాప్ అయితే ఓపెన్ చేస్తాను. పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు హోమ్ పేజ్ అనమాట. ఇప్పుడు చూడండి నాకు బ్యాటరీ ఛార్జ్ వచ్చేసి 100% అయితే ఉంది. కింద ఇక్కడ చూడండి స్టార్ట్ ఉంది, అలాగే డాకింగ్ ఉంది. దాని కింద ఇక్కడ చూడండి ఎంటర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన మీరు ట్యాప్ చేయండి. సో మా హౌస్ కి సంబంధించి మ్యాపింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి కిచెన్, సెకండ్ వచ్చేసి లివింగ్ రూమ్, థర్డ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫోర్త్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ విధంగా మా ఇంట్లో ఒక 4 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఓన్లీ లివింగ్ ఏరియా అంటే హాల్ ఏరియా ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తాను. మనకు కావాలంటే మొత్తం హౌస్ ఏరియా మనం క్లీన్ చేసుకోవచ్చు అట్ ఏ టైం, కానీ అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, మీకు డెమో ఇవ్వడం కోసం ఓన్లీ హాల్ ఏరియా చూస్ చేసుకుంటాను. ఎవరికైతే టోటల్ హౌస్ ఏరియా క్లీనింగ్ కావాలో మీరు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తాయో, ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తాయో నేను అంత ఫాస్ట్ గా ఈ టోటల్ హౌస్ ఏరియా క్లీనింగ్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిపైన ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు నాకు ఓన్లీ లివింగ్ ఏరియా హాల్ ఏరియా క్లీనింగ్ కావాలి కాబట్టి నేను హాల్ ఏరియా అంటే ఆ లివింగ్ ఏరియా పైన ట్యాప్ చేస్తే అది సెలక్షన్ అయిపోతుంది. ఈ చూడండి సెలక్షన్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఇక్కడ పైన ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇప్పుడు చూడండి మీరు 1 ఏరియా సెలెక్టెడ్ అంటే ఓన్లీ హాల్ ఏరియా మాత్రం నేను చూస్ చేసుకున్నాను. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి సెక్షన్ పవర్ మీకు స్ట్రాంగ్ కావాలా లేకపోతే స్టాండర్డ్ కావాలా. సో జనరల్ గా మనం స్టాండర్డ్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి స్టాండర్డ్ అది నార్మల్ అనమాట. తర్వాత వాటర్ ఫ్లో రేట్ మాపింగ్ అయితే వేయటం లేదు ఇక్కడ. ఓకే, అది మనం ఇక్కడ చూస్ చేసుకోలేము. నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ 1 టైం క్లీన్ చేయాలా 2 టైమ్స్ క్లీన్ చేయాలి. నేను 1 టైం ఇక్కడ చూస్ చేసుకున్నాను. దాని తర్వాత మనము ఇక్కడ స్టార్ట్ అని మీరు ట్యాప్ చేస్తే కనుక సో ఆటోమేటిక్ గా అది క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అట్ ప్రెసెంట్ ఈ రోబో అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది చూడండి మార్కింగ్ అనేది ఇక్కడ ఉంది అనమాట. నేను ఇక్కడ స్టార్ట్ అని ట్యాప్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ లివింగ్ ఏరియాకి వచ్చేసి సో ఫస్ట్ అది ఏం చేస్తుందంటే ఈ హాల్ ఏరియాలో ఉన్న 4 సైడ్స్ ఉన్నాయి చూడండి, ఆ 4 సైడ్స్ ఎడ్జెస్ ని మార్క్ చేసుకుంటుంది. ఎడ్జెస్ ని మార్క్ చేసిన తర్వాత లైన్ బై లైన్ అది క్లీన్ చేసుకుంటా వస్తుంది అన్నమాట. అది మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రోబోని ఆన్ చేశానండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇది హాల్ ఏరియాకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి ఏమన్నా అడ్డం వస్తే కనుక పక్క నుంచి వెళ్ళిపోతుంది. సో హాల్ ఏరియాకి అయితే ఎంట్రీ అయితే ఇస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఎడ్జెస్ ని మార్క్ చేసుకుంటాం. 4 సైడ్ ఎడ్జెస్ ని మార్క్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి స్ట్రైట్ గా వెళ్ళేసి 4 సైడ్ ఎడ్జెస్ ని మార్క్ చేసుకుంటుంది. దాని తర్వాత మనకి మిడిల్ లో లైన్ వైజ్ గా క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సో ఇదంతా హాలే కాబట్టి మార్క్ చేస్తూ వస్తుంది. చూడండి ఏమన్నా అడ్డం వస్తే కనుక పక్క నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్టూడెంట్ కదా చూడండి లోపల దూరేదానికి ప్లేస్ ఉంటే దూరుతుంది, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకి ప్లేస్ ఉంది కాబట్టి లోపల సైడ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి ఓన్లీ అడ్జస్ట్ మాత్రమే మార్క్ చేస్తూ వస్తుంది. ఈ చైర్ కింద కూడా మనకు ప్లేస్ ఉంది కాబట్టి లోపల సైడ్కి వెళ్ళేసి మార్క్ చేస్తుంది. సో సౌండ్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంత పెద్దగా సౌండ్ అయితే రావటం లేదు, డీసెంట్ సౌండ్ మాత్రమే వస్తుంది. సో మనకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. మెయిన్ డోర్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తుంది. ఈ ఎడ్జెస్ అంతా మార్క్ చేసిన తర్వాత మనకు లైన్ వైజ్ గా టోటల్ హాల్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు దివానా ఉంది, దివానా కింద మనకు పోయేదానికి ప్లేస్ ఉంది కాబట్టి కింద సైడ్ పోతుంది.
చూడండి లోపల సైడ్ కి మార్క్ చేసుకుని ఇప్పుడు బయట సైడ్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే మార్క్ చేస్తున్నారు ప్రెసెంట్. అక్కడ దారి లేదు కాబట్టి చూడండి, అంత అక్కడ స్పేస్ లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి లోపలికి అయితే పోతుంది చూడండి. ఇక్కడ కూడా దివానా సైడ్ కింద మనకు స్పేస్ ఉంది కాబట్టి కింద సైడ్ కి అయితే ఈజీగా దూరేసింది. ఓకే చూడండి, ఇంత లోపలికి మనం క్లియర్ చేయడం కదా జనరల్ గా. సో మనకు దానిపైన అంటే రోబో పైన ఒక సెన్సర్ అయితే లైటింగ్ కనిపిస్తుంది చూడండి, సైడ్కి ఇలా వచ్చేస్తుంది. సో అక్కడ మనకు లెగ్ ఉంది కాబట్టి పక్కకు వచ్చేస్తుంది. సో ఇది హాల్ ఎడ్జ్ అనమాట. హాల్ వరకే పెట్టాం కాబట్టి మనకు రిమైనింగ్ రూమ్స్ కి ఇది వెళ్ళదు అనమాట. ఓన్లీ హాల్ ఏరియా మాత్రమే క్లీన్ చేస్తుంది. సో అట్ ప్రెసెంట్ ఇది లోపల సైడ్ మనకు లైన్ వైజ్ గా క్లీన్ చేస్తుంది. ఎక్కడ కూడా ఏ ఏరియా కూడా మిస్ కాకుండా మొత్తం క్లీన్ చేస్తుంది. సో రోబో క్లీనింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. స్ట్రైట్ పాత్ అయితే ఫాలో అవుతుంది కదా. సో ఇక్కడ మనకు సోఫా ఉంది కాబట్టి సోఫా ఎడ్జ్ కూడా మార్క్ చేసుకుంటుంది, ఎందుకంటే సోఫా కింద వెళ్ళడానికి ప్లేస్ లేదు చూడండి, కాబట్టి ఈ సోఫా ఎడ్జెస్ మార్క్ చేసుకుంటుంది. ఒకవేళ మనకు సోఫా కింద పోయడానికి ప్లేస్ ఉంటే వెళ్ళి క్లీన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి లైన్ వైజ్ గా పోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక పాత్ అనమాట. సో మరీ డస్ట్ ఏమన్నా గట్టిగా అతుక్కొని ఉంటే ఫ్లోర్ కి అది మాత్రం తీయడం కష్టం చూడండి. అంతకుముందు డస్ట్ ఉండింది అక్కడ క్లీన్ చేసేస్తుంది. సో డస్ట్ లాగేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది లైన్ వైజ్ గా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. మరి లోపల సైడ్ నుంచి వచ్చింది చూడండి. సో ఇంతకు ముందు ఇక్కడ మనకు డస్ట్ అయితే ఉన్నది ఈ పర్టికులర్ ప్లేస్ లో డస్ట్ అయితే ఉన్నది, అది తీసేసి రిమూవ్ చేసింది చూడండి. ఇక్కడ లెగ్ కార్నర్ ఉంది కాబట్టి సో లెగ్ చుట్టూరా ఇది క్లీన్ అయితే చేస్తుంది. మరి స్ట్రైట్ పాత్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్. సో ఇది చూడండి హాల్ స్ట్రైట్ ఒక పాత్ అయితే ఫాలో అవుతుంది, స్ట్రైట్ గా పోతుంది అనమాట. ఆ ఎడ్జ్ వరకు వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ వస్తుంది ఒక స్ట్రైట్ లైన్ లో. సో అక్కడ నుంచి మరి ఒక లైన్ అనమాట చూడండి. ఈ విధంగా మనకు లైన్ వైజ్ గా ఇంతవరకు హార్ వస్తుంది కాబట్టి అంతవరకు వస్తుంది. మళ్ళీ బ్యాక్ అనమాట చూడండి. సో చూస్తున్నారు కదా లైన్ బై లైన్ ఇది క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఒక లైన్. సో ఇది క్లీనింగ్ చేసే ప్రాసెస్. సో ఫస్ట్ ఎడ్జెస్ ని మార్క్ చేసుకుంటుంది, ఎడ్జెస్ లోపల ఉన్న ప్లేస్ ని లైన్ వైజ్ గా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా టోటల్ గా కంప్లీట్ గా ఎక్కడ కూడా మనకి ఏరియా మిస్ కాకుండా క్లీన్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనకు దివానా కింద లైన్ బై లైన్ అయితే క్లీన్ చేస్తుందండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్, సో క్లీనింగ్ కంప్లీటెడ్. మనకు వాయిస్ వచ్చింది కదా క్లీనింగ్ కంప్లీటెడ్ అని చెప్పేసి. సో క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా అదే రీఛార్జ్ స్టేషన్ అయితే వెళ్ళిపోతుంది చూడండి. కింద సైడ్కి వస్తుంది. హాల్ ఏరియా క్లీనింగ్ చేసుకొని ఆటోమేటిక్ గా అదే రీఛార్జ్ స్టేషన్ వెళ్ళిపోతుంది అనమాట చూడండి. సో మనకి ఇక్కడ రీఛార్జ్ స్టేషన్ అయితే ఉంది కదా, ఇక్కడ ఉంది రీఛార్జ్ స్టేషన్ చూడండి. అది ఆటోమేటిక్ గా వెళ్ళేసి రీఛార్జ్ పెట్టుకుంటుంది అనమాట. ఆటోమేటిక్ గా అదే రీఛార్జ్ చేసుకుంటుంది. ఎస్ చూడండి స్టార్ట్ ఛార్జింగ్. సో ఇది ప్రాసెస్ అనమాట. టోటల్ హౌస్ అయినా ఇలాగే క్లీన్ చేస్తుంది, లేకపోతే స్పెసిఫిక్ ఏరియా అయినా ఇలానే క్లీన్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంది, ఏరియాని క్లీన్ చేసుకుంటుంది, బ్యాక్ వచ్చేసి ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్ గా అదే పెట్టేసుకుంటుంది. ఇప్పుడు హాల్ ఏరియాని క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. సో ఇది స్టార్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకు చాలా హెయిర్ అయితే ఉండింది ఇంతకు ముందు, ఇప్పుడైతే లేదు. చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కూడా మనకు డస్ట్ అయితే లేదు, మొత్తం చాలా నీట్ గా క్లీన్ చేసేసి. సో ఇవి మరకలు అనమాట, ఈ మరకలు పోవు. సో అది రిమూవ్ చేయలేదు, దానికి గట్టిగా అతుక్కొని ఉండేది ఈ ఫ్లోర్ కి, అది రిమూవ్ చేయలేదు. ఇది సోఫా బ్యాక్ సైడ్. తర్వాత మనకి ఇక్కడ మిడిల్ లో ఎక్కువ డస్ట్ ఉండింది ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా ఎకోవాస్ డీబోట్ N30 వైట్ ఏ విధంగా క్లీన్ చేస్తుందో లైవ్ డెమో చూసారు కదా. ఇప్పుడు మనము ఈ రోబోకి సంబంధించి పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ రోబోలో మనకు హై సక్షన్ పవర్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగా క్లీనింగ్ అయితే చేస్తుంది. అంటే చిన్న చిన్న పార్టికల్స్, మనకు కనిపించని పార్టికల్స్ కూడా ఇది క్లీన్ చేసేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు గనక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 2 or 3 times మీరు కంప్లీట్ గా మీ హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి మాపింగ్ అలాగే క్లీనింగ్ రెండు అట్ ఎ టైం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నాయిస్ విషయానికి వస్తే గనక మనకు చాలా తక్కువ నాయిస్ అయితే ఉంటుంది, మరీ అంత డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో నెక్స్ట్ పాయింట్ మనము స్పెసిఫిక్ ఏరియా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపించాను కదా, టోటల్ హౌస్ కాకుండా ఓన్లీ లివింగ్ ఏరియా అని చెప్పేసి, ఆ విధంగా మీరు స్పెసిఫిక్ ఏరియా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనము క్లీనింగ్ కోసం షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. వీక్ లో ఎన్నిసార్లు క్లీన్ చేయాలి, లేకపోతే రోజు క్లీన్ చేయాలా అని చెప్పేసి ఆ పర్టికులర్ టైమింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ టైం ఇస్తారో ఆ పర్టికులర్ టైంలో అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది, క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఈ రోబోని ఆఫీస్ నుంచి కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీ ఇంట్లో ఎక్కువ డస్ట్ ఉంది అనుకోండి, మీరు 6 o'clock వస్తారు, మీరు ఆఫీస్ లో కూర్చొని 5 o'clock రోబోని ఆన్ చేసేస్తే మీరు వచ్చే లోపల క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసేస్తుంది. అలాగే మనకు ఇందులో యాంటీ ఫాల్ సెన్సర్ అయితే ఉంటుందండి. అంటే సో రోబో క్లీన్ చేసేటప్పుడు ముందర ఏమన్నా స్పేస్ లేకపోతే కనుక అక్కడ స్పేస్ లేదని చెప్పేసి అది ముందుకు వెళ్ళకుండా వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ముందుకు వెళ్తే పడిపోతుంది కదా, డ్యామేజ్ అయిపోతుంది. ఆ విధంగా మనకు యాంటీ ఫాల్ సెన్సర్ అయితే ఉంటుంది, అలా పడదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, మీ హౌస్ లో ఒక రూమ్ కి నెక్స్ట్ ఇంకో రూమ్ కి మిడిల్ లో ఏమన్నా కొంచెం హైట్ ఉంటే గనక ఇది అప్ టు 2 centimeters అనేది క్లైమ్ చేస్తుంది. సో ఇవి నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్. నెక్స్ట్ నెగటివ్ పాయింట్స్ చూస్తే గనక ఇందులో మెయిన్ వచ్చేసి మాపింగ్ అనమాట. సో మనం మాపింగ్ చేసేటప్పుడు లిక్విడ్ అయితే యూజ్ చేయలేం. సో జనరల్ గా మనం మాపింగ్ చేయాలంటే గనక అందులో లిక్విడ్ యూజ్ చేస్తాం కదా, లైక్ లైజాల్ అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా, అలా మనము ఇందులో లిక్విడ్ యూజ్ చేయకూడదు, ఓన్లీ మనము ఫిల్టర్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. సో నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది, మాపింగ్ సపరేట్ గా మనం చేయలేం. సో మాపింగ్ క్లీనింగ్ రెండు ఒకేసారి చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రన్ అయ్యేటప్పుడు ఎక్కడైనా స్టక్ అయితే గనక అక్కడ ఆగిపోతుంది అనమాట. ఓకేనా, సో అప్పుడు మనము దాన్ని పక్కకి తీసేస్తే ఆటోమేటిక్ మళ్ళీ అది వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి నేను మెయిన్ గా గమనించిన నెగిటివ్స్ అనమాట ఈ 1 month లో. సో యూజ్ చేసే కొద్దీ ఇంకా ఏమైనా నెగిటివ్స్ ఉంటే కనుక నేను కమింగ్ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూసారు కాబట్టి ఈ రోబో ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి, ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నేను లింక్ అయితే ఇచ్చానండి. సో మీరు అక్కడ నుంచి ఈ ఎగ్జాక్ట్ మోడల్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. సో నేను ఈ వీడియో కింద అమెజాన్ లింక్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీకు కనుక ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్ షాప్ కార్ట్ లో యాడ్ చేస్తాను ఎగ్జాక్ట్ మోడల్ అనేది, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.